పొలిటికల్ రైవల్ గ్రూప్స్ టీడీపీలోని ఒక ఫాలోవర్ని తాడిపత్రి పాపిరెడ్డి అతని పేరు 42 సంవత్సరాలు క్యాస్ట్ బై రెడ్డి. ఇతన్ని ఆ విలేజ్కి సంబంధించిన కొంతమంది వైఎస్ఆర్సీపీ ఫాలోవర్స్ ఒక పథకం ప్రకారం హత్య చేయడం జరిగింది. దానికి సంబంధించి అదే రోజు క్రైమ్ కట్టడం, ఈరోజు ఎవరైతే ఇన్వాల్వ్ అయి ఉన్నారో వారిలో ఒక 10 మంది మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈ చిన్నాకంట రేవు దగ్గర వాళ్ళు ఉన్నారంటే ఈరోజు పోలీసులు వెళ్ళి పట్టుకోవడం జరిగింది. ఎస్టాబ్లిష్ చేస్తున్నాం పూర్తిగా ఏ విధంగా ఇన్సిడెంట్ జరిగింది, ఎందుకు చేశారు, చేయడానికి గల కారణాలు ఏంటి, ఎవరెవరి పాత్ర ఎంత ఉన్నది, ఎటువంటి ఆయుధాలని వాళ్ళు ఆ ఇన్సిడెంట్లో వాడారు, దీనికి సంబంధించిన కన్ఫ్యూజన్ స్టేట్మెంట్ అంతా రాసి ఈరోజు ఈవినింగ్ 5 o'clockకి అరెస్ట్ చూపెట్టడం జరిగింది. మిగతా వాళ్ళు 3 ఉన్నారు. ఆ 3ని కూడా తొందరలో అరెస్ట్ చేస్తారు. రాజకీయ కారణాలు కూడా ఉన్నాయి. ఈ ఇద్దరు అంటే కండ్లకుంట విలేజ్లో ఒక 1.5 year బ్యాక్ కూడా స్టోన్ పెల్టింగ్ జరిగింది. సేమ్ పర్టికులర్ రాజకీయపరమైన కారణాలు ఎక్కువ ఉన్నాయి దీంట్లో. ఈ తాడిపత్రి పాపిరెడ్డి ఎవరైతే డిసీజ్డ్ ఉన్నాడో ఇతను అక్కడ టీడీపీకి ఫాలోవర్గా ఉన్నారు. అదేవిధంగా ఎక్యూజ్డ్లు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా వైఎస్ఆర్సీపీ ఫాలోవర్స్. లాస్ట్ 1.5 year బ్యాక్ ఈ కాయిదా పాట విషయంలో కూడా కొన్ని అభిప్రాయ భేదాలు తలెత్తి కాయిదా పాట కూడా నిలిపేయడం జరిగింది. అక్కడ నుంచి కూడా వాళ్ళిద్దరి మధ్య 2 గ్రూప్స్ మధ్య కూడా రైవల్రీ నడుస్తుంది. వాళ్ళని గతంలో బౌండ్ ఓవర్ కూడా చేయడం జరిగింది 2 పార్టీస్ని, ఎటువంటి ఇన్సిడెంట్ లేకుండా ప్రివెంటివ్ మెజర్ కింద. బట్ అన్ఫార్చునేట్గా ఈ 17వ తేదీ ఎర్లీ మార్నింగ్ 6 o'clockకి ఈ ఎక్యూజ్లు ఎవరైతే ఉన్నారో దీంట్లో ఆ ఎక్యూజ్లు అందరూ కూడా ఈ పాపిరెడ్డి మీద అటాక్ చేయడం, దాంతో అతను చనిపోవడం జరిగింది. గతంలో మనం బౌండ్ ఓవర్ చేయడం జరిగింది. నేను అదే చెప్పాను, 1.5 year బ్యాక్ స్టోన్ పెల్టింగ్ జరగడం, సబ్సిక్వెంట్గా కేసులు బోత్ పార్టీస్ మీద జరిగాయి. పోలీస్ కౌన్సిలింగ్ ఎప్పటికప్పుడు పిలుస్తున్నాం. అదేవిధంగా కేసు ఒకటే కాకుండా బౌండ్ ఓవర్ చేయడం జరిగింది. సెక్యూరిటీ యాక్ట్ బౌండ్ ఓవర్ చేసి వాళ్ళని స్టేషన్కి పిలవడం ఇవన్నీ జరగడం ఒకటి. అయితే ఇంకా కొంచెం అడ్వాన్స్ ఇన్ఫర్మేషన్ ఉంటుంటే బాగుండు, ఈ ఇన్సిడెంట్ కూడా జరగకపోను. దురదృష్టవశాల ప్రకారం అదేవిధంగా ఎస్పీ గుంటూరు ఆదేశాల ప్రకారం ఈ ఫ్యాక్షన్ ఓరియంటెడ్ విలేజెస్లో ప్రతిరోజు కూడా ఎస్ఐలు విజిట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా విలేజ్ అడాప్టెడ్ కానిస్టేబుల్ కూడా ప్రతిరోజు కూడా విలేజ్కి మనం పంపించడం జరుగుతుంది. అదేవిధంగా ఈ ఫ్యాక్షన్ వల్ల కలిగే నష్టాలు ఏంటి, వాటి మీద అవగాహన కార్యక్రమాలు కూడా జరుగుతున్నాం. నేను కానీ ఎవరైనా వచ్చి ఈ అవగాహన కార్యక్రమాలు జరుగుతున్నాయి. మరొకసారి మీడియా ద్వారా మన గురజాల సబ్ డివిజన్లో ఉండే ప్రజలందరికీ కూడా చెప్పేది ఏమంటే, గతంలో ఈ గురజాల సబ్ డివిజన్లో ఈ ఫ్యాక్షన్ సంబంధించిన పోకట్లు ఎక్కువగా ఉండేవి. దాని వల్ల కలిగే నష్టాలు, పర్టికులర్గా పిల్లల చదువు విషయంలో కానీ భవిష్యత్తు విషయంలో కానీ మీరు ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొన్నారు. మరొకసారి తెలియజేసేది ఏమంటే, ఇటువంటి వాటి అన్నింటినీ కూడా దూరంగా ఉండండి.